ముక్కటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు మంత్రి పొన్నం. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ప్రజలంతా సుఖ సంతోషాలతోటి ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని స్వామివారిని వేడుకున్నట్లుగా మంత్రి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక ఆలయ కమిటీ ప్రతినిధులు తలసానికి ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దేవి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయని తలసాని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని తలసాని ప్రశంసించారు. రెండో భద్రాద్రిగా విరాజిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరధారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా అడవుల్లో జంట పులుల సంచారం కలకలం రేపుతుంది. ములుగు మండలం అబ్బాపురం వద్ద పంట పొలాల్లో పులి అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం ఒక పులి సర్వాపూర్ నుంచి పాకాల వైపుకు వెళ్ళినట్లుగా గుర్తించారు. మరో పులి మొదటి పులిని అనుసరిస్తూ వెళ్ళినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఆనాటి రోజులే వేరు, కొత్త ఏడాది వస్తుందంటే నెల రోజుల నుంచి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్స్ డైరీలు అమ్మేవారు. స్కూల్ పిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్, టీచర్స్, ఉద్యోగులు అందరూ కూడా గ్రీటింగ్స్ డైరీలు కొనేందుకు ఎగబడేవారు. అప్పట్లో స్నేహితుల కోసం తమకు నచ్చిన హీరోలు, అందమైన సీనరీలు, పక్షుల బొమ్మలు, అందంగా ముద్రించబడిన గ్రీటింగ్లు కొని తమ స్నేహితులకు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునేవారు. టీచర్లకు, పై స్థాయి ఉద్యోగులకి తమ గ్రీటింగ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి ఎంతో ఆనందంగా న్యూ ఇయర్ జరుపుకునేవారు అని చెప్తున్నారు. చరిత్ర మొత్తం మారిపోయిందని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని అన్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర సంబరాల పేరుతోటి రోడ్లపైకి వచ్చి యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్లపైన ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తపేట డీఎస్పీ శుక్ర మురళీమోహన్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నిర్మల్ జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి శర్మల వార్షిక క్రైమ్ రిపోర్టును వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేటు చాలా తగ్గింది అన్నారు. అలాగే గంజాయి సాగు 99% తగ్గించామన్నారు. బాసర గోదావరి నది బ్రిడ్జి పైన పోలీసులను కాపలా పెట్టి 40 మందిని రక్షించడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలను పెట్టించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామన్నారు. ఎండుగా కళ్ళు గీతినే జీవనాధారంగా బ్రతుకుతున్న తమ వృత్తిని ప్రశ్నార్థకంగా చేస్తూ కొందరు యథేచ్ఛగా తాటి చెట్లను నరికేస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరులోని సర్వే నంబర్ 80 నుంచి 84లో ఉన్న చెట్లలో రాత్రికి రాత్రే దాదాపు 35 చెట్లను ఇటీవలే తొలగించారు. దీంతో ఆందోళన చెందిన గీత కార్మికులు ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఆర్డీఓ కార్యాలయం, జిల్లా కలెక్టర్లో ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా తాడ్వేయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఇక పనుల నాణ్యతను పర్యవేక్షించిన ఆయన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో జరిగే నాగోబా జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజర్షీషా సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేటు 4% తగ్గిందని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో వార్షిక క్రైమ్ నివేదికను సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేటు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 4% తగ్గింది అన్నారు. మహిళలపైన అఘాయిత్యాలు, ఫోక్సో కేసులు స్వల్పంగా పెరిగాయని, జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీలో గెలిచిన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ పైన గ్రామ కార్యదర్శి వివక్ష చూపిస్తున్నాడని వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఆరోపిస్తూ వాంకిడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఉప సర్పంచ్ కుర్చీని తీయించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమపైన కక్షపూరితంగా వివరిస్తూ తమ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారని అన్నారు. ఈ విషయంపైన ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తక్షణమే పంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్పపాట్లో ఆమె బ్యాగ్లో ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వీటి విలువ 5 లక్షలు ఉంటుందని అంచనా. ఇక పిడుగురాల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దాచపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో న్యూ ఇయర్ సంబరాలు ప్రారంభమయ్యాయి. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జేసీ పార్క్లో న్యూ ఇయర్ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి భార్య నిఖిలారెడ్డి కుటుంబ సభ్యులతోటి కలిసి విద్యార్థులు డ్యాన్స్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. పట్టణంలోని ప్రజలు ఎక్కువ సంఖ్యలో జేసీ పార్క్ చేరుకుని న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేశారు. రాజకీయ అనుభవం లేక మంత్రి నారాయణపైన తప్పుడు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపైన ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణపైన విమర్శ చేసే స్థాయి తనది కాదన్నారు. చెప్పుడు మాటలు విని విమర్శలు చేయడం సిగ్గుచేటని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. చిల్లకూరు జాతీయ రహదారి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు డ్రోన్ ద్వారా పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్షను అసెంబ్లీలో కూడా మాట్లాడానని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ప్రజల కోరికను తెలియజేశామన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్.